పేరు? ప్రేమ్ కుమార్. ఏ ఊరు? తిరుపతి. ఏం చేస్తుంటారు? పీజీ చేస్తున్నా. 2024లో దేనికి ఓటేస్తారు? జగన్మోహన్ రెడ్డి. దేనికని? ఈరోజు జగనన్న పాలనలో ఈరోజు పేదలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక పాలనలో హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క పథకాలని జగనన్న ద్వారా అందరికీ అందుతున్నాయి. వాలంటీర్లను పెట్టి ఒక వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఎప్పుడు చేయనంత విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా పథకాల ద్వారా అందరూ కూడా సుఖంగా ఉండాలి, అందరికీ ఆ పథకాలు చేరాలి, ఎవరు ఇంట్లో వస్తుండకుండా ప్రతిరోజు తినాలనే ఒక ఆలోచనతో ఈరోజు జగనన్న చేసిన పథకాలు ప్రపంచ దేశాల్లో కూడా చూసి గర్వపడుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో కూడా అదే పథకాలని కొనసాగించాలని ఆ ముఖ్యమంత్రులు కూడా ఆలోచిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు నేను వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తాను, అమ్మకు వందనం కింద 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి నేను అమ్మకు వందనం వేస్తాను అంటున్నారు. జగనన్న ప్రభుత్వంలో జరిగిన మేలు యావత్ ప్రపంచం అంతా తెలిసింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరిగినాయి కూడా ప్రజలందరూ కూడా తెలుసుకొని 2019లో ఓడించినారు. ఎందుకు ఓడించినారు? చంద్రబాబు నమ్మకుండానే కదా, జగనన్న నమ్మే కదా గెలిపించినారు. జగనన్నని చంద్రబాబుని నమ్మకుండానే కదా ఓడించినారు. అంటే చంద్రబాబు చెప్పే హామీలన్నీ కూడా అబద్ధము. 600 హామీలు ఇచ్చినారు, 600 అబద్ధాలు చెప్పినాడు. 600 హామీలు ఇచ్చినాడు, ఒక్కటి కూడా అమలు కాలేదు, ఒక్కటి కూడా ఈరోజు ప్రజలు నమ్మలేదు. అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు స్కిల్ స్కామ్ అనే పెద్ద భారీ కుంభకోణంలో 1000 కోట్లు స్కామ్ చేసిన వ్యక్తి ఎవరన్నా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. విద్యార్థుల్ని మోసం చేశాడు, ఉద్యోగస్తులను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, పేదవాళ్ళని మోసం చేశాడు. ఈరోజు అందరినీ మోసం చేసిన చంద్రబాబుకి మళ్ళీ గెలిపిస్తారని వాళ్ళకి ఆలోచన ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా ఈరోజు యావత్ భారతదేశమే ఒకసారి తిరిగి చూస్తుంది. ఎందుకంటే చంద్రబాబు జాతీయ నాయకుడని గర్వంగా చెప్పుకుంటాడే కానీ కనీసం ఈసారి కుప్పంలో కూడా గెలవని పరిస్థితి ఈరోజు నెలకొనింది. మీకు ఎవరిపైన నమ్మకం ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా జగనన్నని సపోర్ట్ చేస్తారు. జగనన్నని 2024లో భారీ మెజార్టీతో గెలిపిస్తారు. జగనన్నే మాకు భవిష్యత్ అని విద్యార్థి లోకమంతా కూడా స్పష్టం చేస్తున్నారు. నా పేరు ఎం మునుస్వామి. ఏ ఊరు? తిరుపతి. ఏం చేస్తుంటారు ఇక్కడ? ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ పాపులేషన్ స్టడీస్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్. 2024లో ఎవరికి ఓటేస్తారు? 2024లో జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం సార్. దేనికని? ఎందుకంటే మాకు విద్యా దీవెన, వసతి దీవెన వస్తుంది, అందులో ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఈ విధంగా కరోనా టైం నుంచి మాకు అంతా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం. మరి చంద్రబాబు నాయుడు నేను ఈసారి యువతకంతా కూడా ఉద్యోగాలు ఇస్తాను అనేసి అంటున్నాడు. అన్నీ పచ్చి అబద్ధాలండి. ఎందుకంటే ఆయన మాటలు నమ్మి మేము లాస్ట్ టైం 2014లో గెలిపిస్తే అతను నిరుద్యోగి భృతి ఇస్తా అని చెప్పి లాస్ట్లో ఒక నిరుద్యోగ భృతి 2 నెలలు ఇచ్చి మోసం చేసినాడు. ఉద్యోగాలు ఇలా జగన్మోహన్ వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని అంటే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి 1,20,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. అందులో ఈ వాలంటీర్లు ఇచ్చినాడు. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఇంత జరుగుతూ ఉంటే కానీ మేము జగన్మోహన్ రెడ్డికే మేము సపోర్ట్ చేస్తాం, కానీ మేము చంద్రబాబు సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ లాంటి స్టారే నాకు చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది అంటున్నాడు. నమ్మకం ఉందంటే ఆయన అమ్ముడిపోయినాడు సార్. ఆయన చంద్రబాబుకి అమ్ముడిపోయాడు కాబట్టి ఈరోజు నేను ఆయనకి సపోర్ట్ చేస్తాను కాబట్టి ఆయన సపోర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఎవరు నమ్ముతారు? అటు మేము నమ్మేది 100% జగన్ సార్. చంద్రబాబు నాయుడు పైన అసలు ఆయన మీద అసలు ఊసేయలేదండి. నమ్మకం లేదా? నమ్మకం లేదండి. ఇంకేం నమ్మేది, అయిపోయింది, పని అయిపోయింది. నా పేరు ఎం నరేషన్. ఎస్వి యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. ఏ ఊరు? తిరుపతినా. ఏం చదువుతున్నావు? ఇన్కమ్ చేస్తున్నాను ఎస్వి యూనివర్సిటీలో. ఓకే. 2024లో ఎవరికి వేస్తారు ఓటు? ఖచ్చితంగా జగనానికి వేస్తాను. దేనికని? ఆయన చేసిన పనులు కానీ, ఆయన ఇచ్చిన హామీలు కానీ 100కు 99% నెరవేర్చిన వ్యక్తి. హిస్టరీలో లేని విధంగా ఒక రాష్ట్రానికి సీఎంగా ఈరోజు ఆయన అడుగుజాడల్లో పక్క రాష్ట్రాలు కూడా జగనన్న అమలు చేసిన పథకాలు, ఆయన చేసిన మంచి పనులు ఈరోజు విద్యార్థుల్లో కానీ, యువతలో కానీ, మహిళల పట్ల ఆయన తీసుకునే జాగ్రత్తలు కానీ, ఒక దిశా చట్టం తీసుకురావాడే ఉద్దేశం అయితేనేమో కానీ ప్రతి ఒక్క విషయంలోనూ జగనన్న ఇంత మంచి చేస్తూ ఉంటే ఎందుకు వేయకూడదన్న జగనన్నకి. జగనన్నే నెక్స్ట్ 24లో జగనన్నే వస్తాడు, 28లో జగనన్న వస్తాడు, 32లో జగనన్నే వస్తాను.
ఓకే, మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తాను అనేసి అంటున్నాను. మరి ఆయన పైన మీకు నమ్మకం లేదా? ఆయన పైన నమ్మకము ఏ పక్క నుంచి నమ్మకం పెట్టుకోమంటారన్న? జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ అన్నాడు, బాబు వచ్చాడు, వాళ్ళ కొడుకు వచ్చారు, అందరూ వచ్చారు. జాబ్ ఎక్కడ పోయిందో ఆయనకే తెలియాలి. ఆయన ప్రజలందరికీ తెలిసిందే కదన్నా. ఇప్పుడు స్కిల్ స్కామ్లో 100 కోట్లు స్కామ్ చేసి వ్యవస్థల్ని ప్రభుత్వం ఆయన రూలింగ్ ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో అంత మేనేజ్మెంట్ అనేది ఆ వ్యవస్థను మేనేజ్ చేసి ఆయన తప్పించుకున్నాడు. ఇప్పుడు అడ్డంగా మనం దొరికిపోయినాడు. అది ప్రజలందరికీ తెలుసు. ఆయన ఏ పథకాలు అమలు చేస్తానన్నా కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఆయనకు తెలుసు ఎట్లా ఓడిపోతాననేసి, దాంతోపాటు పొత్తులు పెట్టుకోవడం ఇదంతా చేస్తా ఉన్నాడు. జనాలకి ఎటువంటి నమ్మకం ఆయన అసలు ఆ ఊసే ఉండదు. చంద్రబాబు అనే పేరు మార్చిపోయిందన్న.